ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద సినిమాలో ఎక్కువ మొత్తంలో ఆ సినిమా పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ లాభాలను రాబట్టుకోవాలంటే ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉండాలని చెప్పి సినిమా వాళ్ళు మరోసారి ఆ యొక్క సమావేశంలో చెప్పే వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు గతంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది నంది అవార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, దీనికి విధి విధానం అంటే దీనిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రీ ఇప్పటికీ అంటే ఇంకా వైజాగ్ తరలిపోతుంది, ఆంధ్రాకి తరలిపోతుంది అని చెప్పేసి చర్చ జరుగుతా ఉందో ఆ చర్చకు పై కూడా దానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ యొక్క సమావేశం అయితే జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా ఒక మహిళ రేవతి అనే మహిళ స్వచ్ఛతలాటలో మరణించడము, ఆమె కుమారుడు ఇంకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రభుత్వం అయితే దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే ఏ చర్యకైనా ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలుస్తుంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నిన్న మొన్నటి నుంచి మనం చూస్తా ఉన్నాం. గత 2 రోజులుగా కూడా ఇటు సినీ ప్రముఖులు కూడా ఆ శ్రీతేజ్ను ఆసుపత్రిలో పరామర్శలు చేస్తా ఉన్నారు. అక్కడికి ఆసుపత్రికి వెళ్లి ఆ బాలని పరామర్శించి పుష్ప టీం తరఫున 2 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోయే సమావేశం ఏదైతుందో ఈ సమావేశంలో ఒక అంశం కూడా చర్చకు వస్తుందా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇంకా సినీ పరిశ్రమకు ఇటు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ అయితే పూడ్చడానికి అయితే సో ఇప్పుడు దిల్ రాజు అయితే ఈ యొక్క సమావేశానికి నిన్న కిమ్స్ ఆసుపత్రి వేదికగానే సో ఆయన ప్రకటించడం జరిగింది. రేపు ప్రభుత్వాన్ని కలవబోతా ఉన్నాము, సినీ ప్రముఖులమంతా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా బెనిఫిట్ ముఖ్యంగా టికెట్ ధరలు ఇతర సమస్యలపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ యొక్క సమావేశానికి ఇటు దర్శకులు, అదేవిధంగా ప్రొడ్యూసర్స్, సినిమా హీరోలు కొంతమంది చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఇటు హీరో నాగార్జున కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు నిర్మాతల నుంచి త్రివిక్రమ్, శ్రీనివాస్, అదేవిధంగా ఇటు ఇది కాకుండా ఇంకా కొంతమంది డైరెక్టర్లు కూడా చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ఇప్పటికే హరీష్ శంకర్, అదేవిధంగా దిల్ రాజు, మురళీమోహన్ కూడా చేరుకోవడం జరిగింది. ఎంఎస్ రెడ్డి, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశానికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరికాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి చేరుకోబోతా ఉన్నారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం అవలంబించిన విషయాలు కావచ్చు, కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇటు ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో ఇటు సినీ ఇండస్ట్రీ కూడా ఒక బాధ్యతగా ఉండాలనే విషయాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల ఏదైతే సంజయ్ థియేటర్ వద్ద జరిగిన ఘటన ఉందో, ఘటన జరిగిన తర్వాత ముఖ్యంగా పుష్ప టీం కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు, ఘటనలు జరగడం బాధాకరం. కానీ ఇట్లాంటి ఘటనలు జరగడానికి బాధ్యులు మేము కాదని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పడం జరిగిందో దాన్ని ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి, సినిమా వాళ్లకు ప్రత్యేక చట్టాలంటూ ఏమీ ఉండవు అని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలోనే దాదాపు 44 నిమిషాల పాటు ఆయన ప్రసంగించడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి ఆదరణ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ ప్రజల యొక్క ప్రాణాలకు ఎక్కడైతే ప్రజల ప్రాణాలు పోతా ఉంటే ఖచ్చితంగా చూస్తూ ఈ యొక్క ప్రభుత్వం ఉపేక్షించదు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఆయన కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది, బయట కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి బెనిఫిట్స్ ఉండవు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మరి ఈ రోజు ఒక సమావేశంలో అంటే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఈ బెనిఫిట్స్ విషయంలో ఇటు సినీ పెద్దలు కూడా ప్రభుత్వాన్ని ఏం చూడబోతా ఉన్నారు అనే దాంట్లో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మెగాసేపట్లోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు. దాదాపు గంట నుంచి గంటన్నర పాటు ఈ సమావేశం జరుగుతుందని చెప్పి మనకు తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో వీటితో పాటు ఇతర సమస్యలు, సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్న ముఖ్యంగా డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే దానిపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో సో ఎట్లా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ సినిమా టికెట్లు పెంచుకుంటే కేవలం పెద్ద సినిమాలకే టికెట్లు రేట్లు పెంచుకుంటా పోతా ఉన్నారు, బెనిఫిట్ షోలు ఇస్తా ఉన్నారు. సో మరి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి అని కూడా ఇది చిన్న సినిమాల దర్శకులు కూడా ఇక్కడికి కొంతమంది చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. బలగం సినిమా డైరెక్టర్ వేణు కూడా ప్రభుత్వాన్ని అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ముందు పలు అంశాలను ఉంచి వాటిపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది.
రాజు అయితే మరి ఇప్పుడు ఈ బెనిఫిట్ షోస్ పై మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పనున్నారు? మొన్న అయితే బెనిఫిట్ షోస్ అలాంటివి ఏమి ఉండవు అని అన్నారు. మరి దీనిపైన ఇప్పుడు ఏమంటారు? ఈ బెనిఫిట్ షో అంశాలు ఏవైతే ఉన్నాయో, బెనిఫిట్ షో పెద్ద సినిమాలకు బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా టికెట్ల రేట్లు పెంపు కావచ్చు, ఈ రెండింటిపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే తన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంపు కూడా ఉండవు. కేవలం తెలంగాణ ఇతివృత్తంగా సమాజ హితానికి కూడా వచ్చే కొన్ని సినిమాల విషయంలోనే ఈ బెనిఫిట్ షోలను టికెట్ల రేట్ల పెంపును పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇంకా అంటే అసెంబ్లీలోనే ఆన్ రికార్డు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సమావేశానికి అయితే ఒక మొత్తం మీద ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క అంశం ముఖ్యంగా బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా సంధ్యా థియేటర్ ఘటనలు జరిగిన తొక్కిసలాట కావచ్చు, ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంది. కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వమే కావాలని సినీ ఇండస్ట్రీపై ఈ యొక్క ఇట్లాంటి అరెస్ట్ కావచ్చు, అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, కేసులు కావచ్చు, ఇట్లాంటివి చేస్తా ఉంది అన్నట్టు ఏదైతే చేస్తా ఉన్నారో ఇదంతా ప్రచారమే, అంతా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నుంచి కొంతమంది మంత్రులు కూడా విమర్శించిన పరిస్థితి మనం చూసాము. అయితే వీటన్నిటి నేపథ్యంలోనే ఈ రోజు జరగబోయే సమావేశం అయితే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ప్రభుత్వం ముందు సినీ ప్రముఖులు ఎట్లాంటి అంశాలను ఉంచబోతా ఉన్నారు, సో వేటి కోసం సినీ ప్రముఖులు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరి ప్రభుత్వం అయితే ఇప్పటికే అసెంబ్లీలో ఫ్లోరిడా హౌస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా అదే స్థానిపై ఉంటారా? ఇక బెనిఫిట్ షోలు కానివచ్చు, అదేవిధంగా టికెట్ పెంపు కానివచ్చు, ప్రభుత్వం ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతుంది అనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతాం. అలాగే రాజు, ఇంకొక విషయము, మరి సినీ ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రాకి తరలిపోతుంది అంటున్నారు. మరి దీంట్లో వాస్తవం ఎంత అంటారు? ఇప్పటికే సినీ ఇండస్ట్రీస్ ఆంధ్రాకి తరలి రావాలని చెప్పేసి అక్కడి రాజకీయ నాయకులు కొంతమంది పిలుపునివ్వడం కావచ్చు, అదేవిధంగా సో ఇప్పటికే ఒక చర్చ జరుగుతా ఉంది. సో దీనిపై కూడా ఇప్పటికే చాలా మంది ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు అట్లాంటి పరిస్థితి ఏది ఉండబోదు అని బయటికి చెప్తా ఉన్నారు. కానీ మరి ఎట్లాంటి పరిస్థితి చోటు చేసుకోబోతా ఉంది, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై పడుతుంది అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు వినిపిస్తా ఉన్నాయి. సో ప్రభుత్వం మరి సినీ ఇండస్ట్రీకి ఎట్లాంటి వాళ్ళకి సదుపాయాలు కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, సో ఎట్లా ముందుకు వెళ్తుంది అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ నుంచి అయితే ఇప్పటికిప్పుడు ఇది వెళ్లే పరిస్థితి అయితే సినీ ఇండస్ట్రీ వెళ్లే పరిస్థితి లేదు అని చెప్పి మరికొందరు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ అంటే ప్రభుత్వం ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ పక్షాన నిలబడుతుంది, వారికి ఇన్సెంటివ్స్ కానీ రాయితీస్ కానీ ఇచ్చే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించాడు. కాకపోతే ఇట్లాంటి ఘటనలు ఏదైతే కొత్త పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు తొక్కిసలాటలు కావచ్చు, అదేవిధంగా అక్కడికి వెళ్ళినప్పుడు తమ అభిమానుల దగ్గరికి వెళ్ళినప్పుడు హీరోలు కానివచ్చు, వాళ్ళ టీం కావచ్చు, సినిమా టీం కావచ్చు, సో వాళ్ళు సంయమనంతో ఉండాలి, అక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళ స్వీయ నియంత్రణ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందో మరోసారి కూడా అదే అంశం ఇక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే అల్లు అరవింద్ కూడా ఈ యొక్క సమావేశానికి చేరుకోవడం జరిగింది కాబట్టి సో మరి అల్లు అరవింద్ సో ఆయన ఏం ప్రతిపాదన చేస్తారు, ముఖ్యంగా ఈ యొక్క కేసు విషయం మళ్ళీ అంటే ఆ ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుంది, ఈ యొక్క ఇప్పటికే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేశారు కాబట్టి ప్రభుత్వం ఎట్లా వ్యవహరించబోతుంది ఈ యొక్క కేసులో అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సో మరి కాసేపట్లోనే ఈ యొక్క మీటింగ్ అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, సినిమా హీరోలు చేరుకున్నారు. సో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతా ఉన్నారు, మీటింగ్ స్టార్ట్ కాబోతా ఉంది. అలాగే రాజు, ఇంకొక విషయం మాట్లాడుకున్నట్లయితే సినీ ఇండస్ట్రీకి సమస్య వస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం వెళ్లి సీఎం ను కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. అలాగే ఒక రైతుకు సమస్య వస్తే అపాయింట్మెంట్ రైతుకు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడైతే సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు చాలా వరకు కూడా ఇట్లాంటి వాదన కూడా వినిపిస్తా ఉంది. ఎందుకంటే సినీ ఇండస్ట్రీని ముఖ్యంగా వాళ్ళు సినిమాలో బిజినెస్ చేస్తా ఉన్నారు, వాళ్ళ సినిమా కోసం పెట్టుబడి పెడతా ఉన్నారు, మళ్ళీ సినిమా విడుదలైన తర్వాత వాళ్ళ యొక్క పెట్టుబడి మళ్ళీ రిటర్న్ వస్తా ఉంది. సో అట్లాంటి వాటి కోసం వాళ్ళందరూ కూడా ఒకరికి సమస్య వస్తే వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి విషయం ఇతర అంటే రైతులకు కావచ్చు, ఇతరులకు కావచ్చు, ఎందుకు మరి సామాన్య ప్రజలకు ఇట్లా ప్రభుత్వాలు కానివచ్చు, అదేవిధంగా ఎందుకు ఇట్లా సహాయము సహకారాలు కావచ్చు, అదేవిధంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఎందుకు ఉండదు అని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది. సో మరి దీనికి ఏ విధంగా ప్రభుత్వం సమాధానం చెప్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే సినీ ఇండస్ట్రీపై చర్చించడానికి అయితే ప్రభుత్వం సుముఖంగా ఉంది అని చెప్పేసి ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నామని చెప్పి వాళ్ళైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, ఇతర సమస్యలు ఏమున్నాయి, ముఖ్యంగా అవార్డుల విషయంలో కావచ్చు, అదేవిధంగా చిన్న సినిమాల విషయంలో కావచ్చు,
ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది, ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపై అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇక సినిమా ఆ టికెట్లు పెంపు అనేది ఉంటుందా ఉండదా, అదేవిధంగా బెనిఫిట్ షోలు ఉంటావా ఉండవా అన్న దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. అదేవిధంగా అవార్డుల విషయంలో గతంలోనే ప్రభుత్వం చెప్తూ వస్తా ఉంది, ఇక నుంచి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి సో వాటిపై కూడా ఆ అంశం కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇటు ప్రభుత్వం నుంచి అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నారు, ప్రజల ప్రాణాలు ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ప్రజల ప్రాణాల విషయంలో కావచ్చు, ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు. ఖచ్చితంగా సినిమా వాళ్ళు ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి అయితే మరోసారి ప్రభుత్వం చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.